ఏ డైరెక్టర్ అయినా ఒక హీరోని టార్గెట్ చేస్తారు, లేదంటే ఇంకో ఇద్దరిని టార్గెట్ చేస్తారు. కాకపోతే ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ మాత్రం మన టాలీవుడ్లో ఉన్న అందరి హీరోస్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అది కూడా మన టాప్ హీరోలను అందరినీ అయితే టార్గెట్ చేస్తున్నాడు. మొన్న మహేష్ బాబు గారు, నిన్న అయితే అల్లు అర్జున్ గారు, ఇప్పుడు రీసెంట్ గా అయితే మన ఎన్టీఆర్ అన్న. ఇలా అయితే తన జర్నీ సాఫీగా పోతుంది. ఇప్పుడు మన ప్రభాస్ అన్న మూవీ కూడా లాక్ అయిపోయింది. అసలు ఈ రేంజ్ లో పట్టుకున్న ఆ డైరెక్టర్ ఎవరు? అసలు ఎందుకని ఒక టాలీవుడ్ మీదనే పడ్డాడు ఇతను? తనకింకా వేరే వాళ్ళు ఎవరు దొరకలేదా? సో ఆ డైరెక్టర్ ఎవరు అనేది తెలవాలి అంటే మాత్రం మీరు మన ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలా కూడా కాకపోతే మాత్రం ఏదో ఒకటి కామెంట్లో పెట్టేసేయండి. అసలు ఆ డైరెక్టర్ మరెవరో కాదు, మీకు బాగా తెలిసినతనే మన విజయ్ దేవరకొండ అన్నతో అర్జున్ రెడ్డి మూవీ చేశారు కదా, ఆ డైరెక్టరే. అది కూడా తెలియదంటే మాత్రం ఇప్పుడు రీసెంట్గా వచ్చిన యానిమల్ మూవీ అదైనా చూసారా? ఆ డైరెక్టర్ అదే సందీప్ రెడ్డి వంగ గారే. అసలు చేసిందే 2 సినిమాలు, కానీ పేరు మాత్రం మామూలుగా రాలేదు భయ్య ఇతనికైతే. మన ఎస్ఎస్ రాజమౌళి గారి కంటే పెద్ద పేరునే సంపాదించుకున్నాడని చెప్పొచ్చు. ఆడియన్స్ మాత్రం ఈయన మూవీ ఎప్పుడు వస్తుందా అని చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు భయ్య. రీసెంట్గా మా తాత ఒకరైతే ఈయన మూవీ చూసి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాడు. ఈయనకైతే నేను బతికి ఉండేంత వరకు అయినా ఇంకో మూవీ చేస్తారా, చేస్తే మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే అని చెప్పారు. ఈ మాట విన్నాక కూడా నేను సందీప్ రెడ్డి వంగ ఫ్యాన్ కాకపోతే మాత్రం చాలా పెద్ద తప్పు అవుతుంది భయ్య. సందీప్ రెడ్డి వంగ ఫ్యాన్ కాకపోతే మాత్రం నేను చాలా పెద్ద తప్పు చేసుకున్నట్టయితే. 65 years లో ఉన్న మా తాతగారికే ఈ డైరెక్టర్ నచ్చేసాడంటే ఇంకా సందీప్ రెడ్డి గారి రేంజ్ మీరే చూడాలి భయ్య. సందీప్ రెడ్డి వంగ గారు యానిమల్ మూవీని చేశాక మన అన్న ప్రభాస్ గారితో ఒక మూవీని చేయాలని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ పేరు వచ్చేసి స్పిరిట్. ఈ మూవీ కోసం కథని కూడా సిద్ధం చేసుకున్నాడు. ఇప్పుడు మన ప్రభాస్ అన్న హనురాఘవపూడితో చేస్తున్న ఈ ఫౌజీ మూవీలో మాత్రం కొంచెం బిజీగా ఉన్నాడు. ఈ మూవీ అయిపోయాక మాత్రం ఖచ్చితంగా ఈ మూవీ షూటింగ్ అయిపోయాక స్పిరిట్ మూవీ షూటింగ్ లోకి అయితే జాయిన్ అయిపోతాడు. ప్రభాస్ గారు చేస్తున్న స్పిరిట్ మూవీ షూటింగ్ కూడా అంత తొందరగా స్టార్ట్ కాలేదు, అప్పుడే ఇంకో మూవీని అనౌన్స్ చేసేసారు. అది కూడా మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారితో. ఇప్పుడు ఈ పుష్ప 2 మూవీ అయిపోయాక మాత్రం సందీప్ రెడ్డి వంగతో ఖచ్చితంగా మూవీ చేస్తానని చెప్పాడు. ఇప్పుడు ప్రభాస్ ఇంకా అల్లు అర్జున్తో పాటుగా మహేష్ బాబు గారితో కూడా చేస్తున్నారంట. ఈ అనౌన్స్మెంట్ కూడా రీసెంట్ గానే వచ్చింది. మహేష్ బాబు కూడా అనౌన్స్ చేసేసారు సందీప్తో నా మూవీ ఉంటుందని. ఇప్పుడు రీసెంట్ గా కూడా మన ఎన్టీఆర్ అన్నతో ఇంకో మూవీని చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. సో ఇలాంటి మంచి అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ గోలు భాయ్ ఎస్ఎన్ఆర్.